తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు 30 రోజులు గడువు కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. దీనికి సైతం హైకోర్టు అంగీకరించింది. మొత్తంగా సుమారుగా 90 రోజులు అంటే 3 నెలల పాటు సమయాన్ని ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని తప్పుపడుతూ 6 మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఎన్నికల నిర్వహణకు సెప్టెంబర్ 30 వరకు డెడ్లైన్ పెట్టింది. రైట్, మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతూ ఉన్నారు. హైకోర్టుకు సంబంధించిన తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. శర్మ, చాలా రోజులుగా పెండింగ్గా ఉన్నటువంటి అంశం ఈరోజు ఒక డెడ్లైన్ పెట్టింది హైకోర్టు. ఎట్లాంటి వాదనలు వినిపించారు, ఎట్లాంటి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ఈ సందర్భంగా? పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 నెలల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అంటే సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే వాదనల సమయంలో, ఇవాళ తీర్పు వెల్లడించింది, కానీ వాదనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 30 రోజుల గడువు కోరింది. 30 రోజుల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దానికి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ అన్నది పూర్తి చేయాలి. దీనికి 30 రోజుల గడువు కావాలని కోరింది. మళ్ళీ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తమకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి తమకు ఆ రిపోర్ట్ అందించిన తర్వాత మరో 60 రోజుల సమయం కావాలి, 60 రోజుల లోపు తాము ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనను కూడా పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. మరి 3 నెలల్లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి కాబట్టి మరి దీనికి సంబంధించి పిటిషనర్ల 5 పిటిషనర్లు 6 నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలను ఉల్లంఘించారు. పాలకవర్గం గడువు, పంచాయతీల పాలకవర్గం గడువు గత ఏడాది జనవరి 31తోనే ముగిసింది. ఆ తర్వాత 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది కాబట్టి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. వాళ్లకు సంబంధించినటువంటి వాదనలు న్యాయవాది నరేష్ రెడ్డి వినిపించారు. ఆయనతో మాట్లాడదాం. ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు మీకు సంతృప్తినిచ్చినట్టేనా? చాలా సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే ఇది రాజ్యాంగం ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే ఊర్లలో పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేకపోతే వాళ్ళ బాధలు కష్టాలు ఎవరికి చెప్పుకోలేరు. కాబట్టి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉండాలని ఇంతకు ముందే సుప్రీంకోర్టు దీంట్లో తీర్పు ఇచ్చింది. ఎలక్షన్ 5 సంవత్సరాల గడువు కంటే 6 నెలల ముందే ప్రక్రియ చేయాలని ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని కూడా వీళ్ళు తీసుకోలేదు. ఆ తీర్పును కూడా తీసుకోకుండా వీళ్ళు ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెట్టకపోతే మేము హైకోర్టుని ముందే ఆశ్రయించాం. గడువు ముగుస్తుంది కాబట్టి మీరు స్పెషల్ ఆఫీసర్ని పెట్టే అవకాశం ఉంది, మీరు స్పెషల్ ఆఫీసర్ని పెట్టకండి, మా సర్పంచ్లనే కంటిన్యూ చేయండి, లేకుంటే ఎలక్షన్ కండక్ట్ చేయండి అని చెప్పి మేము హైకోర్టుని ఆశ్రయించి కేసు వేయడం జరిగింది. ఈ కేసు వేసిన తర్వాత వాళ్ళు ఎన్నోసార్లు అడ్జర్న్మెంట్ తీసుకొని సమయం అడిగారు. తర్వాత మాకు ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేయాలి, రిజర్వేషన్ పెంచాలన్న సర్వే చేయాలి, ఈ సర్వే చేయడం వల్ల మాకు కొంత సమయం కావాలని వాళ్ళు అడిగారు. ఫైనల్గా వాళ్ళు 15 ఫిబ్రవరి 2025లో మేము ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామని హైకోర్టులో అండర్టేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ అండర్టేకింగ్ కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి మళ్ళీ మేము హైకోర్టులో రిక్వెస్ట్ చేస్తే ఇవాళ ఆర్గ్యుమెంట్ చేశాము. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి విరుద్ధంగా వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది గవర్నమెంట్కి ఇది ఒక డ్యూటీ ఎలక్షన్ కండక్ట్ చేయడం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వాళ్ళే అమలు పరచకపోతే ఎవరు అమలు పరుస్తామని ఆర్గ్యుమెంట్ చేయడం. ఒకవేళ దీని ఎలక్షన్ ప్రక్రియ ఎటువంటి తోని దీన్ని డిలే చేయొద్దు, కంటిన్యూ చేయాలని మేము ఆర్గ్యుమెంట్ చేయడం కోర్టు కన్సిడర్ చేసి మా ఆర్గ్యుమెంట్స్ ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ నిర్ణయాన్ని నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ అమలు చేస్తుందన్న నమ్మకం మీకుందా? అమలు చేస్తామని తప్పకుండా. ఎందుకంటే ఇది అమలు చేయకపోతే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి విరుద్ధం అవుతుంది. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఊర్లో లేకపోతే అది కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, మొత్తానికి మరి రాష్ట్ర ఎన్నికల సంఘానికి 3 నెలల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది. మరి పిటిషనర్ల తరపున రాష్ట్ర పంచాయతీల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం.
ఇవాళ నిర్ణయం అంటే ఏడాదిన్నర కావస్తోంది ఎన్నికలు గడువు పూర్తయి, మరి ఇవాళ నిర్ణయం మీకు సంతృప్తినిస్తోందా? తప్పకుండా అండి, ఎందుకంటే ఈ ప్రభుత్వము ఎన్నికలు నిర్వహించాలనేది మాకు ప్రధానంగా ఉద్దేశం ఉండే. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా ఎవరు పరిపాలన చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ఈరోజు దేశానికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామాలు సుస్థిరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అనంటే గ్రామాలలో కూడా పాలక వర్గాలు ఉండాలనేదే మా ఉద్దేశము. అయితే దీనికి తోడుగా ఈ ప్రభుత్వము, ఎందుకంటే మనకున్నటువంటి నిబంధనల ప్రకారంగా 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఏదైతే మన కాల వ్యవధి ముగిసే లోపే వాళ్ళు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మరి కొంత సమయం తీసుకున్నప్పటికీ మరీ ఈరోజు మనం చూస్తూ ఉంటే 15 నెలలకు పైచిలకు దాదాపు 15-16 నెలలు కావస్తున్నది ఎన్నికలు లేక, గ్రామ పంచాయతీల పాలక వర్గం లేక, గ్రామ పంచాయతీలలో సర్పంచులు, వార్డు మెంబర్లు లేకపోవడంతో పరిపాలన అనేది అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ చూసినా దుర్గంధం, ఎక్కడ చూసినా మోరీలు, మురికి కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. గ్రామాలల్లో మంచినీళ్లు సరఫరా చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఈరోజు. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ పల్లెలు ఆదర్శవంతంగా నిలిచి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు, గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి అవార్డులలో 60% అవార్డులు మేము పనిచేసినటువంటి 2019-24 కాల వ్యవధిలో మేము సంపాదించుకు రావడం జరిగింది. మరి అట్లా వెలుగులు వెలిగినటువంటి పల్లెలు ఒక్కసారి దీనస్థితికి పోతే, ఒక్కసారి ఈరోజు అస్తవ్యస్తంగా పోతే మా మనసులు చెలించి ఈరోజు కోర్టుకు రావడం జరిగింది. మరి కోర్టు ఈ తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు నిర్వహించండి. ఆ ఎన్నికలు నిర్వహించే లోపు 5 సంవత్సరాలలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. మేము వ్యక్తిగతంగా మా సొంత పనుల కోసం చేయలేదు, రాజకీయ పార్టీలకు చేయలేదు, ఎవరో పర్టికులర్గా ఒక్క వ్యక్తి గురించి మేము పనులు చేయలేదు. మా గ్రామం బాగుండాలని మేము పనిచేసినాము. ఆ పని చేసినటువంటి క్రమంలో మేము ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండా అప్పులు చేసి మేము పనులు చేయడం జరిగింది. ఆ అప్పులు చేసినటువంటి అప్పులకు మిత్తీలు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఈరోజు నానా అవస్థలు పడుతున్నాం. దయచేసి మేము మీ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, మా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయండి. పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే 3 నెలలు కోర్టు టైం ఇచ్చింది కదా, ఆ 3 నెలల లోపలనే మా యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేసి మా సర్పంచులను ఆదుకోండి. తర్వాత ఎన్నికలు నిర్వహించండి. గ్రామాలను మరోసారి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. సుమారు 18 నెలల తర్వాత 18 నెలల కిందనే పాలక వర్గాల గడువు ముగిసింది. మరి ఈ 18 నెలల్లో గ్రామ పంచాయతీల యొక్క తీరు అస్తవ్యస్తంగా ఉందనేటువంటిది ఇప్పటికే చాలా మంది మాజీ సర్పంచ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, చాలా మంది గోడు వెళ్లబోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పటికీ హైకోర్టు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించింది. 90 రోజుల్లోపు ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పింది. కాబట్టి మరి ఎన్నికలు పూర్తి చేసేటువంటి ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కోర్టుకు చాలా స్పష్టంగా పేర్కొంది, ఈ 90 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పింది. మరి ఆ నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతుంది. ఇది హైకోర్టు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి తీర్పులో ఒక కీలకమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ఓటు స్టూడియో. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శర్మ.